కోట శ్రీనివాసరావు గారు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన 1942 జూలై 10న జన్మించారు. అయితే జూలై 13, 2025న ఆయన కన్నుమూశారు. ఆయన తెలుగు సినిమా నటుడే కాదు, అతను తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. మాజీ రాజకీయవేత్తగా శ్రీనివాసరావు 1999 నుండి 2004 వరకు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1988లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తన అరంగేట్రం చేశారు. అతను 750కి పైగా చలనచిత్రాల్లో నటించారు. ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు ఇలా వివిధ విభాగాల్లో 9 రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు. 2012లో కృష్ణం తందే జగద్గురుం చిత్రానికి గాను సైమా అవార్డును అందుకున్నారు. 2015లో అతను భారతీయ సినిమాకి చేసిన కృషికి భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని కూడా అందుకున్నారు.